హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవి చూసారా గార్డెన్లో ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి మార్నింగ్ టైము వైట్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అనమాట. సో పింక్కి టర్న్ అయిపోయింది. ఇది కాటన్ హైబిస్కస్ అండి. అసలు చాలా బాగుంది. అసలు సొరకాయ చూడండి ఎంత పెద్ద కాయ అయితే వచ్చిందో. అసలు చాలా పెద్ద, కోసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు రియల్లీ చాలా బాగా. మా వారైతే మెజర్మెంట్స్ కూడా చూసుకుంటున్నారనమాట. సో ఇంత పెద్ద కాయ అయితే వచ్చింది. టమోటాలు అయితే చెట్టుకు ఉన్నదానికన్నా రాలిపోయినవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఈ హార్వెస్ట్ అంతా ఏరుకోవడమే. చూడండి అసలు ఎన్ని కొమ్మ ఇలా టర్న్ అయ్యి పడిపోయిందన్నమాట, బరువు అయిపోయి. సో దానికి ఉన్న కాయలన్నీ అలా రాలిపోయినాయి. ఇంకా సరే కోసేది ఎందుకు, ఏరుకుందాం టమోటాలు మొత్తం. ఒక్కసారి గార్డెన్లో చూడండి మొత్తం ఇక ఎండ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే సాయిల్ వాటర్ పోసినప్పుడు డ్రై అయిపోతుంది. సో నెట్స్ అయితే కట్టేసామన్నమాట ఈ విధంగా. సో ఇక టమోటాలు అయితే కొన్ని కోసుకుందాం, కొన్ని ఏరుకుందాం. సో చూడండి, అదిగో అలా లాగినప్పుడే కొమ్మ పడింది అన్నమాట. సో పడే వరకు అవి మొత్తం ఇలా రాలిపోయినాయి. పైన ఉన్న దానికన్నా కింద ఉన్నయే పెద్ద పెద్ద కాయలు రాలిపోయినవి. సో చాలా బాగా రాలిపోయినాయి అన్నమాట. పచ్చి కూడా రాలిపోయినాయి. అవి కూడా అయితే తీసేసుకుందాం. టమోటాలు అయితే చాలా బాగా వస్తున్నాయి. అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే గార్డెన్లో స్టెప్ వైజ్ వస్తున్నాయి అన్నమాట. ఇవి అయిపోతే ఇవి, ఇవి అయిపోతే ఇవి, అట్లా బాగా వస్తున్నాయి. ఇక్కడ కాశీ టమోటా ఉంది. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇది మంచి కలర్ అయితే వచ్చేసింది. ఒకటైతే చాలా బాగా కలర్ వచ్చింది. ఇంకా అన్నీ పచ్చికాయలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి అటు ఇటు తిరిగేటప్పుడు తగిలి రాలిపోయింది ఇది కూడా. సో ఇది కూడా అయితే తీసుకున్నాము. సో టమోటాలు అయితే ఇవైతే వచ్చేసాయి అన్నమాట. మంచిగా వస్తున్నాయి ప్రతి హార్వెస్ట్లో టమోటాలు అయితే. ఇక అస్సలు రియల్గా పైన మాది ఇది 8 feet అబోవ్ ఉందండి పైన ఫెన్సింగ్ అయితే. సో సర్లే అల్లుకునిద్ది అని చెప్పి నేను మొత్తం పైకి అల్లిచ్చాను. అది ఆకాశంలో తమ్నైల్ చూసి ఉంటారు కదా మీరు. సో ఎగ్జాక్ట్లీ అండి. అస్సలు మా వారే 6 feet ఉంటారు. మా వారికే అందట్లేదు, ఇక మనకంటే ఇంకా అస్సలు అందవు. అసలు ఇక మా వారే ల్యాడర్ వేసుకొని కోస్తున్నారనమాట. చూడండి అంతలాగా అల్లుకుపోయిందనమాట. నేనైతే 2 feet గ్రో బ్యాగ్లో పెట్టానండి దీన్ని. అసలు 2 feet గ్రో బ్యాగ్లో పెట్టాం కానీ అసలు ఇంతైతే అల్లుకునిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత ప్లాంట్ వచ్చిద్ది అని నాకైతే రియల్గా తెలీదు. ఏదో నార్మల్గా కొంచెం ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా అలా వచ్చిద్దేమో అనుకున్నాను. సో అది గనుపు చిక్కుడు క్రేపర్ టైప్ అన్నమాట. చాలా బాగా, లేకపోతే నేను దానికి ఒక్కదానికి నెట్ అయితే కిందే కట్టేసేదాన్ని. అది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అవేంటి కాయలు గుత్తులు గుత్తులుగా పైనే కాస్తున్నాయి అన్నమాట. సో అవి కొయ్యాలంటే ఈరోజు రియల్గా చాలా కష్టం అవుతుందండి. లాస్ట్ టైమే చాలా కష్టంగా అనిపించింది. సో ఆల్మోస్ట్ మా వారైతే ఒక బుట్ట అయితే కోసేశారు. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పి ఎవ్వరు కామెంట్ చేయలేదు. సో ఇవి వచ్చి తంబకాయలండి. మేము తంబకాయలు అంటాం. సో చెమ్మకాయలు అని కూడా అంటారు వాటిని. రెండు మా సైడ్ అయితే తంబకాయలు అని పిలుస్తారు. అవి కూడా సేమ్ ఇలానే చిక్కుడులాగే వండుకుంటామన్నమాట. సో సెకండ్ సైడ్కి అయితే ఇటు వచ్చేసాడు మా వారు. ఇక్కడ ఒక బుట్ట అయితే అయినాయి. వన్ సైడ్ అయితే చాలా బాగా కాసినాయి చిక్కుడుకాయలు అయితే. అసలు రియల్గా ఇంకా పైన ఉన్నాయండి. అసలు ఫెన్సింగ్ పైన ఉన్నాయి. అసలు
హ్యాండ్ ఏంటంటే ఫెన్సింగ్ మాది 2 mm అనమాట అది. సో మన హ్యాండ్ పట్టదు. అసలు పైన అన్ని గుర్తులు ఉన్నాయి. అంత వెళ్ళాలంటే ఫెన్సింగ్ వామ్మో ఏమవుతుందో అని చెప్పి మేము ఇక అందిన బట్టికే కోస్తున్నాం అనమాట. ఈసారి ఇలా అయితే అస్సలు పెట్టకూడదు. ఈ నెట్స్ ఉన్నాయి కదా, ఈ నెట్సే ఇలా కట్టేసి దాని మీదే పెట్టాలి. సేమ్ నెట్స్ బట్టికే అల్లించాలండి. పైన అసలు కాసినా కూడా మేము హార్వెస్ట్ చేయలేకపోతున్నాం. ఈ ప్లాంట్ చుట్టూ ఈ ల్యాడర్ తీసుకొని తిరగాల్సి వస్తుంది, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు. ఎటు వెళ్ళినా కొయ్యలేకపోతున్నాం అన్నమాట. సో పొట్లకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఎంత ఫింగర్స్ పెట్టినా కూడా అవి రావట్లేదు అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఒక బుట్ట అయితే వచ్చేసినాయి. సో అందిన వాటికైతే ఇవి కోసామండి. ఇంకా పైన ఉన్నాయి గుత్తులు గుత్తులుగా, ఇక అవి అయ్యేటట్టు లేవు. సో సీడ్స్ కోసమైనా ఉంటాయి కదా అని చెప్పి అవి అయితే వదిలేసామన్నమాట. సో వదిలేసినా సరే అప్పటికి చాలా కాయలు అయితే వచ్చినాయి చూడండి. ఎన్ని కాయలైతే కోసామో చూడండి. దగ్గరగా 3-4 కిలోస్ ఉంటాయేమో నేను అనుకోవటం. ఎందుకంటే పప్పు లోపల సీడ్ సైజు చాలా లావుగా గట్టిగా వచ్చినాయండి ఈసారి అయితే. లాస్ట్ టైం కొంచెం పిందులుగా ఉన్నా సరే ఈసారి సూపర్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గులాబీ. అసలు ఈరోజు మీకు ఇంకో గులాబీ చూపిస్తా. ఇది మామూలు గులాబీ, గుత్తులు గులాబీ అనమాట. ఇది రెడ్. మీకు ఇంకో గులాబీ చూపిస్తాను. సో ఇవైతే నేను కొయ్యలేక కొన్ని వదిలేస్తున్నాను. కొన్నేమో కోసినా కూడా కొన్ని మొగ్గలు విచ్చుకుంటున్నాయి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంకి. సో అవేంటంటే నెక్స్ట్ డే కొయ్యిపోతే చూడండి కింద ఎలా రాలిపోతున్నాయో, అసలు చాలా బాగా రాలిపోతున్నాయి. సో మీకు ఇంకో గులాబీ చూపిస్తా అన్నాను కదా, ఇదేనండి. ఇది చూడండి 2 షేడ్స్ కనపడుతున్నాయి. ఒకటేమో లైట్ పింక్, ఇదేమో నిన్నటి ఫ్లవర్ అనమాట. ఈ థిక్కుది వచ్చేసి ఈరోజు పూసింది. సో ఈ సన్ రైజెస్ వల్ల కలర్ షేడ్ అయిపోతుంది. ఇది పన్నీర్ రోజ్ అండి. చూడండి కానీ సెంట్ స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటాయి అసలు, చాలా డెలికేట్. 1 డే కన్నా ఇది చెట్టుకి ఎక్కువ ఉండదు. నాటు గులాబీ ఉన్నంత కూడా ఇది ఉండదు అనమాట ఈ పన్నీర్ రోజు. కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అటు సైడు ఇది చిక్కుడు చెట్టు కన్నా ఇంకా దారుణం అనమాట. 8-10 ఫీట్ వెళ్ళిపోయింది ఇది. ఇంకా ఫెన్సింగ్ లోపల నుంచి పైకి వెళ్ళిపోయింది అనమాట. అసలు చూడండి. సో ఈ గులాబీ కూడా కోసుకున్నాము. ఆ కాడమల్లీలు కూడా కోస్తా అండి. లాస్ట్లో హార్వెస్ట్లు అన్నీ అయిపోయాక అవి చాలా టైం పడుతుంది కోయడానికి. సో ఇక్కడైతే కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు కూడా అయితే కోసుకున్నాం. కాకరకాయలు మొన్న వంక టెంకర్లకు వచ్చినాయి, కానీ ఈసారి బాగా వచ్చినాయి, మంచిగా వచ్చింది. పాపం లాస్ట్ టైం ఫీల్ అయినట్టుంది ఈ చెట్టు. సో ఇప్పుడైతే చాలా బాగా వచ్చినాయి కాయలు అయితే. ఇక్కడైతే ఒక బీరకాయ ఉంది, ఇది నాటు బీర అండి. సో ఈ పాదులోనే నేతి బీర కూడా ఉంది. సో ఈ 2 అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి. సో ఇవే వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంకా ఉన్నాయి, వస్తాయి అవి కూడా. సో అన్నీ ఒకేసారి రావట్లేదు. ఇక్కడైతే చూడండి, ఇది ఉల్లి పొరలు, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట. సో ఇది ఒకటి ఉంది, దానికి 2 బంచుల్లాగా వచ్చాయి. మీలో మళ్ళీ ఎవరన్నా కామెంట్ చేయండి అంటే అసలు ఎవరు కామెంట్ చేయట్లేదు. ఈ ప్లాంట్ ఏంటిదో ఇప్పుడైనా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. చూడండి, దీని సీడ్స్ అయితే ఇలా ఉంటాయి, దీని ఆకులు అయితే అలా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు ఎగ్జాక్ట్గా చెప్తారో చూద్దాము. ఈ ప్లాంట్ ఏంటి, ఈ సీడ్స్ ఏంటి, నా కామెంట్ సెక్షన్లో ఎవరు చెప్తారో చూద్దాము. సో
ఈరోజైతే ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే ఇదన్నమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వచ్చేస్తా. థ్యాంక్ యూ.